హాయ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. ఏదైతే మహాకుంభమేళపై అయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అయితే తీవ్ర వ్యాఖ్యలు అయితే చేశారు. అది మహాకుంభమేళ కాదు మృత్యు కుంభమేళ అంటూ కూడా తీవ్ర పదజాలం అయితే ఉపయోగించడం జరిగింది. ఈ క్రమంలో యోగి సర్కార్‌ని అయితే పూర్తి స్థాయిలో తప్పుపట్టారు. ఏదైతే వీఐపీలకు మాత్రం అక్కడ సకల సౌకర్యాలు కల్పిస్తున్న యోగి ప్రభుత్వం సామాన్యులకు ఎందుకు కల్పించట్లేదంటూ కూడా ఆమె విమర్శించడం జరిగింది. అయితే గతంలో ఏదైతే మౌన అమావాస్య జరిగిన తొక్కిసలాటలో అయితే చాలామంది మరణించారని, కొంతమంది మరణాన్ని కూడా యోగి ప్రభుత్వం దాచిపెట్టిందని చెప్తూనే ఏదైతే మరణాలకు సంబంధించి తమ రాష్ట్రానికి కొంతమంది అయితే పంపించారని, కనీసం పోస్ట్ మార్టం కూడా నిర్వహించలేదని, వారు ఏ విధంగా మరణించారో కూడా తెలియని పరిస్థితి అక్కడ ఏర్పడిందని, మరి వారి కుటుంబాలకి ఏ రకంగా నష్టపరిహారం ఇవ్వాలంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. పార్లమెంట్లో అయితే సుదీర్ఘంగా ఇదైతే చర్చించడం జరిగింది. అయితే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని అయితే వ్యాఖ్యలను అయితే తీవ్రంగా ఖండిస్తున్నారు. ఏదైతే పవన్ కళ్యాణ్ నిన్న కుటుంబ సమేతంగా తన భార్య, అదేవిధంగా కుమారుడు అఖిరానందన్, త్రివిక్రమ్ నలుగురితో కలిసి కుంభమేళ పుణ్యస్థలానికి అయితే వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలో పూజలు అన్ని కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అయితే మీడియాతో మాట్లాడడం జరిగింది. ఈ క్రమంలో ఆయన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలను అయితే తీవ్రంగా తప్పుపట్టారు. అయితే సనాతన ధర్మం గురించి విమర్శించడం చాలా ఈజీ అని, అయితే సనాతన ధర్మంలో వేలాది మంది, కోట్లాది మంది హిందూ మనోభావాలను దెబ్బతీయడం సరికాదంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా యోగి సర్కార్ ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తుందని, భారీ కార్యక్రమాల్లో ఇలాంటి చెదురుమదురు ఘటనలు సహజంగా జరుగుతూ ఉంటాయంటూ కూడా ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఏదైతే మహాకుంభమేళకు సంబంధించి అయితే వివాదం భారీ స్థాయిలో ఎక్కిందని చెప్పాలి. ఏదైతే యూపీ ప్రభుత్వం అయితే గత కొద్ది రోజులుగా అక్కడ జరుగుతున్న ప్రమాదాలు గానీ, తొక్కిసలాటలపై గానీ, ఏదైతే అగ్ని ప్రమాదాలు గానీ, అదేవిధంగా ప్రమాదాలన్నిటికి కూడా యోగి సర్కార్ అయితే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి అయితే అక్కడ ఏర్పడింది. అక్కడ సదుపాయాల్లో లోటుపాట్లు ఉన్నాయంటూ కొంతమంది విమర్శింటుంటే, కోట్లాది మంది అక్కడ చేరుకోవడంతో అదుపు చేయలేక కొన్ని పరిస్థితులు చేయదాటిన పరిస్థితి ఏర్పడిందంటూ కూడా అక్కడ అధికారులు వివరణ జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే కుంభమేళకు సంబంధించిన త్రివేణి సంగమం ఉందో, త్రివేణి సంగమం వాటర్ నీటి కాలుష్యం అయిందని, కనీస స్నానానికి కూడా అది పనికిరాని పరిస్థితికి ఇప్పుడు ఏర్పడిందంటూ కూడా నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ సంస్థ అయితే ధ్వజమెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే కేంద్ర కాలుష్య సహాయ మండలి ఏదైతే ఉందో దానికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే దీనిపై కొన్ని పిటిషన్లు అయితే కోర్టులో దాఖలు అవ్వగా, ఎడిషనల్ కలెక్టర్ ఎవరైతే ఉంటారో ఉత్తరప్రదేశ్కి సంబంధించి చతుర్వేది అయితే దీనిపై వివరణ ఇచ్చారు. అయితే తమ ప్రభుత్వం 7,000 కోట్లు పైగా కుంభమేళకు వెచ్చించామని, అయితే 1,600 కోట్లు కేవలం వ్యర్థాలు తీయడానికే ఉపయోగిస్తున్నామంటూ కూడా ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. ప్రతి 2 గంటలకు ఒకసారి మిషన్ల ద్వారా వ్యర్థాలన్నీ కూడా పూర్తిగా బయటకు తీసే పనుల్లో తమ సర్కారు అధికారులు కింద ఉన్న సిబ్బంది కూడా పనిచేస్తున్నారంటూ కూడా ఎడిషనల్ కలెక్టర్ అయితే వివరణ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో అక్కడ పూర్తిగా ఏదైతే ఎన్‌జీటీ సంస్థ ఏదైతే ఉందో, ఎన్‌జీటీ సంస్థ అయితే అక్కడ జరుగుతున్న నీటి కాలుష్యం పూర్తిగా అయిందని, ఉండవలసిన బ్యాక్టీరియా కన్నా ఎక్కువగా బ్యాక్టీరియా ఉందని, దానివల్ల అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉందంటూ కూడా తీవ్ర స్థాయిలో అక్కడ యూపీ సర్కార్‌కి సంబంధించిన వాటిపై అయితే ధ్వజమెత్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎప్పటికప్పుడు మేము క్లీన్ చేస్తున్నాం, 2 గంటలకు ఒకసారి అయితే క్లీన్ చేస్తున్నాం, ఇబ్బంది లేదు, మెషినరీతో అక్కడ పూర్తిగా క్లీన్ చేసే పరిస్థితులు అక్కడ ఉన్నాయంటూ కూడా 1,600 కోట్లు కేవలం వ్యర్థాలు తీయడానికే మేము ఉపయోగిస్తున్నామంటూ కూడా కలెక్టర్ అయితే వివరణ జరిగింది. ఇదైతే ప్రస్తుతం మమతా బెనర్జీ వ్యాఖ్యలైతే తీవ్ర దుమారాన్ని అయితే రేపుతున్నాయి. ఏదైతే 45 కోట్ల మంది అంచనా వేసిన యోగి సర్కార్ ఇప్పటికే 55 కోట్లు అక్కడ పుణ్యస్థానాన్ని నిర్వహించారని చెప్తున్నారు. 110 కోట్లున్న భారతదేశ జనాభాలో సగానికి పైగా 38% పైగా అక్కడ పుణ్యస్థానాలు చేశారంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలో 26వ తారీఖు ఖచ్చితంగా 60 కోట్లకు చేరుతుందంటూ కూడా కొంత అంచనా వేస్తున్న సమయంలో యోగి సర్కార్ అక్కడ ఉన్న సదుపాయాల్లో అయితే పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ కూడా మమతా బెనర్జీ అయితే ధ్వజమెత్తడం జరిగింది. ఇది మహాకుంభమేళ కాదు మృత్యు కుంభమేళ అంటూ కూడా తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తడంతో పాటు అటు వీఐపీస్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు పలువురు పశ్చిమ బెంగాల్ సంబంధించిన బీజేపీ నాయకులు కూడా మమతా బెనర్జీకి అయితే ధీటుగా సమాధానం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మమతా బెనర్జీ హిందూ ధర్మాన్ని కానీ, సనాతన ధర్మాన్ని కానీ, హిందువుల మనోభావాలు కానీ పూర్తిగా మనోభావాలకి ఆటంకం కలిగించే విధంగా ఆయన వ్యాఖ్యలు అయితే ఉన్నాయంటూ కూడా పూర్తిస్థాయిలో ధ్వజమెత్తడం జరుగుతుంది. అయితే యోగి సర్కార్ వారిపై వస్తున్న విమర్శలు ఏది ఎలా ఉన్నా సరే ఇప్పటికే మహాకుంభమేళ అయితే చివరికి చేరుకుందని చెప్పాలి. ఈ 26తో మహాకుంభమేళ ముగియున్న సమయంలో ఆఖరి మహాశివరాత్రి రోజు అయితే మహాకుంభమేళ ఆఖరి దినముగా అయితే చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో
ఇంకా ఎటువంటి ఇప్పుడు దాకా అయితే చాలా రోడ్డు ప్రమాదాలు గానీ, అగ్ని ప్రమాదాలు గానీ, అక్కడ తొక్కిసలాట గానీ అనేక ప్రమాదాలయితే జరుగుతున్న పరిస్థితి. రేపు 23వ తారీఖు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మహాకుంభమేళాకెళ్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ క్రమంలో యోగి సర్కార్ అయితే అక్కడ పూర్తి స్థాయిలో బందోబస్తు గానీ, అన్ని ఏర్పాట్లు చేసే పనిలో ఉన్నారని అయితే సమాచారం అందుతోంది. అయితే ఇప్పటికైనా సరే ప్రాణ నష్టం జరగకుండా అక్కడ సదుపాయాలు కల్పించాలంటూ కూడా కొంతమంది సూచిస్తున్నారు.